అందరికీ నమస్కారం. మనము ఇప్పటివరకు బ్యాక్టీరియల్ వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి గురించి నిన్న తెలుసుకున్నాం. ఈరోజు మనము బ్యాక్టీరియల్ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన జబ్బవాపు వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి పేరు జబ్బవాపు. దీనికి కారకం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే బ్యాక్టీరియా అనేటువంటి ఒక సూక్ష్మజీవి దీనికి కారణం. దీనికి ఇంగ్లీష్లో ఇంకో పేరు బ్లాక్ లెగ్ అంటారు, లేదా బ్లాక్ క్వార్టర్ అంటారు, లేదా క్వార్టర్ ఇల్ అంటారు. 3 రకాల పేర్లతో పిలుస్తాం దీన్ని. తెలుగులో మనం జబ్బవాపు అంటాం. పేరు సూచించినట్టుగానే పశువుల జబ్బ ప్రాంతంలో, అంటే భుజం కండరాల దగ్గర కానీ తొడ కండరాల దగ్గర కానీ ఈ వ్యాధి యొక్క ప్రభావం, అంటే ఈ సూక్ష్మజీవి యొక్క ప్రభావం చూపించి వ్యాధి లక్షణాలు కలగజేస్తుంది. కాబట్టి దీనికి జబ్బవాపు అనే పేరు మనం పెట్టుకున్నాం. దీనికి కారణమైన సూక్ష్మజీవి పేరు మీకు అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని క్లాస్ట్రీడియం చావై అంటాం. ఈ సూక్ష్మజీవి పేరు క్లాస్ట్రీడియం చావై. ఇది మనం ఏ వ్యాధి గురించి తెలుసుకునేటప్పుడు మీకు మొన్ననే చెప్పాను, నేను ఒక ఆర్డర్ ప్రకారంగా చెప్పుకుంటాం. ఫస్ట్ ఇది అంటువ్యాధి, సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి కాబట్టి దీన్ని అంటువ్యాధి అంటున్నాం. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి కాబట్టి, సూక్ష్మజీవి అంటే బ్యాక్టీరియా కాబట్టి దీన్ని అంటువ్యాధి అంటున్నాం. రెండోది, ఇది ఒక జీవి నుంచి ఒక జీవికి సోకే అవకాశం ఉన్నదా లేదా. సో ఒక్కసారి ఒక ప్రదేశంలో ఒక పశువుకి ఈ రోగం వచ్చింది అంటే ఖచ్చితంగా చుట్టూ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి చుట్టూ పశువులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది, అంటే సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సంక్రమించే వ్యాధి అని కూడా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సూక్ష్మక్రిమి పేరు మనం ఏం చెప్పుకున్నాం, క్లాస్ట్రీడియం చావై అన్నాం. క్లాస్ట్రీడియం అంటే అదొక బ్యాక్టీరియా పేరు. క్లాస్ట్రీడియం వర్గానికి చెందిన సూక్ష్మజీవులన్నీ వీటికి ఒక ముఖ్య లక్షణం ఉంది. ఎక్కడైతే ఆక్సిజన్ అధికంగా ఉంటుందో, ఆక్సిజన్ ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ వీటి పెరుగుదల ఎక్కువ ఉండదన్నమాట, క్షీణించిపోతాయి. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆక్సిజన్ ఎక్కడైనా ఉంటే ఈ సూక్ష్మజీవులన్నీ క్షీణించిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇవి పెరగాలంటే ఎక్కడ పెరగాలి, ఆక్సిజన్ ఎక్కడైతే అందుబాటులో ఉండదో, ఆక్సిజన్ ఎక్కడైతే చాలా తక్కువ శాతంలో ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో ఇవి చాలా పుష్కలంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని ఏమంటాం మనం, ఇటువంటి అంటే ఈ లక్షణం కలిగిన బ్యాక్టీరియా మనం అనెరోబ్స్ అంటాం. ఆక్సిజన్ సమక్షంలో పెరిగే వాటిని ఏరోబ్స్ అంటాం, వీటిని అనెరోబ్స్ అంటాం. కాబట్టి ఆక్సిజన్ లేని చోట ఇవి బాగా క్రమంగా వృద్ధి చెంది వాటి సంఖ్యను పెంచుకొని రోగాన్ని కలిగించే లక్షణాలు ఇవి వ్యక్తపరిచేలా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఆక్సిజన్, ఇప్పుడు పశువు శరీరంలో ఆక్సిజన్ అందకుండా ఉండే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? ఏవీ లేవు. పశువు శరీరంలో ప్రతి శరీర భాగానికి ఆక్సిజన్ అనేది పుష్కలంగా రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా అందడం జరుగుతుంది. కాకపోతే ఎక్కడైతే తక్కువ శాతంలో అందుతుందో, తక్కువ శాతం అందడానికి ఉండే అవకాశాలు ఏమున్నాయి, ఒక కండరం కానీ లేదా మజిల్ కానీ దట్టంగా పెరిగిన చోటు, బాగా బలంగా ఏపుగా పెరిగిన చోటు బ్లడ్ సప్లై దానికి తగ్గట్టుగానే ఎక్కువగా ఉంటుంది. కానీ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఆ కండరాలకి పని చేసే శ్రమ కానీ అవి కానీ ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగానే సరఫరా చేయబడిన ఆక్సిజన్ని ఆ కండరం బాగా వాడుకొని ఉపయోగించుకుంటుంది. కాబట్టి అంటే డిమాండ్ సప్లై అనేది మీట్ అవ్వాలి అక్కడ. సో బాగా బలంగా పెరిగినటువంటి, ఏపుగా పెరిగినటువంటి కండరాల ప్రాంతాల్లో ఆక్సిజన్ క్షీణత కొంతవరకు ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఈ సూక్ష్మజీవి బాగా వృద్ధి చెంది రోగ లక్షణాలు కలిగించి రోగం కలిగించేలా చేస్తుంది. కాబట్టి ఈ క్లాస్ట్రీడియం చావై అనగానే మీకు గుర్తు రావాల్సింది జబ్బవాపు అనేది గుర్తు రావాలి, లేదా బ్లాక్ క్వార్టర్ అనే పేరుతో గుర్తు రావాలి. కండరాలు ఎక్కువగా గల ప్రాంతాలు, అంటే భుజము మరియు తొడ లోపలి భాగమున అక్కడ బలంగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి క్షీణత కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో ఇది స్థావరం ఏర్పాటు చేసుకున్న తర్వాత దీని ప్రభావం చూపించాలి. ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, అక్కడ ఉండే మాంసాన్నంతా ఇది కుళ్ళిపోయేలాగా చేస్తుంది, అంటే దాని మీద భుజిస్తుంది. ఈ సూక్ష్మజీవి ఏం చేస్తుందంటే ఆ కండరాల్లో ఉన్నటువంటి పదార్థాన్నంతా ఇది తినేసి కుళ్ళిపోయేలాగా చేస్తుంది. కుళ్ళిపోయేలాగా చేయడమే కాకుండా గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది అక్కడ, అంటే వేస్ట్ ప్రోడక్ట్ లాగా గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసిన గ్యాస్ వల్లనే ఆ ప్రాంతం అంతా కుళ్ళిపోయిన ప్రాంతంలో అదేవిధంగా గ్యాస్ ఉత్పత్తి అయి ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఆ కుళ్ళిపోవడము
తర్వాత గ్యాస్ ప్రభావము, అదేవిధంగా కుళ్ళిపోయినప్పుడు ఎంతో కొంత నీరు చేరుతుంది మనకి ఆ ప్రాంతంలో. ఈ నీరు అంటే గ్యాసు, కుళ్ళిపోయిన ప్రభావము, ఉత్పత్తి అయిన గ్యాసు, తర్వాత అక్కడ చేరినటువంటి నీరు ప్రభావంగా ఆ ప్రాంతం అంతా బాగా ఉబ్బిపోయి, పూర్తిగా ఉబ్బిపోయి పెద్ద పెద్ద బాగా లావుగా ఉన్నటువంటి ఉబ్బిపోయిన ప్రదేశంలాగా మారిపోతుంది, వాపులాగా అయిపోతుంది. కాబట్టి దీన్ని జబ్బవాపు అన్నాం. ఇప్పుడు ఆ వాపును మనం ముట్టుకున్నప్పుడు, ఇప్పుడు కుళ్ళిపోవడం అంటే అదొక రకమైన చర్య, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కుళ్ళిపోవడం అంటే నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్, అంటే రసాయనిక చర్య ప్రారంభం ఏంటుంది కాబట్టి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ రసాయనిక చర్యల ఆధారంగా ఆ ప్రాంతం అంతా వేడిగా తయారైపోతుంది. ప్రాథమిక దశలో ఇన్ఫెక్షన్ అంటే రోగం సోకిన మొదటి దశలో ఆ ప్రాంతం అంతా పూర్తి వేడిగా తయారైపోతుంది. కాబట్టి మనము ఎక్కడైతే ఈ సూక్ష్మజీవి వల్ల వాపు ఏర్పడి ఉంటుందో అక్కడ మనం చేతితో తాకినప్పుడు ఆ ప్రాంతం అంతా మనకి వేడిగా కనపడుతుంది. బాగా వేడిగా ఉన్నటువంటి భావన మనకి కలుగుతుంది. లోపల గ్యాస్ అంతా చేరి ఉంటుంది కాబట్టి, నీరుతో ఉబ్బిపోయి ఉంటుంది కాబట్టి మనం ఇట్లా పట్టుకొని అదిమినప్పుడు ఒక స్పాంజ్నో లేకపోతే నీళ్ళలో తడిపిన స్పాంజ్ని మనం గట్టిగా తడుపుతున్నప్పుడు ఏ విధంగా ఎటువంటి భావన కలుగుతుందో అటువంటి భావన కలుగుతుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చాలామంది మనం కొత్తగా ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కొన్నప్పుడు దాని చుట్టూ సపోర్టింగ్ బెండ్ కవర్ వస్తుంది. అంటే ఒక పల్చటి ప్లాస్టిక్ పేపర్ మీద బుడపలు ఉంటాయి అంతా. ఇప్పుడు మనం ఆ బుడపల్ని మనం బొటన వేలుతో చూపుడు వేలుతో ఒత్తుతున్నప్పుడు మనకి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది? ఒక సౌండ్ వస్తుంది, టప్ అని ఒక సౌండ్ వస్తుంది, క్రిపిటేటింగ్ సౌండ్ అంటాం. ఆ సౌండ్నే క్రిపిటేటింగ్ సౌండ్ అంటాం. మనం అట్లా అదుముతున్నప్పుడు మన వేళ్ళకి కానీ మన స్పర్శకి ఎటువంటి భావన కలుగుతుందో దాని క్రిపిటేటింగ్ సౌండ్ అంటాం. ఆ సౌండ్ క్రిపిటేటింగ్ సౌండ్. అటువంటి సౌండ్ మనకి లేదా అటువంటి భావన మనకి ఈ అఫెక్ట్ అయిన ఏరియాలో అంటే ఈ సూక్ష్మజీవి ప్రభావితమైన ఈ ప్రాంతాలలో మనం చేతితో స్పృశించినప్పుడు మనకు అటువంటి భావన కలుగుతుంది. ఆ బెండు పేపర్ని మనం ఏ విధంగా ఉన్న బుడపెల్ని ఒత్తినప్పుడు మనకి ఏ విధమైన భావన కలుగుతుందో అటువంటి భావన కలుగుతుంది. వచ్చే సౌండ్ కూడా టప్ అని సౌండ్ అట్లా క్రిపిటేటింగ్ సౌండ్స్ వస్తున్నట్టు ఆ సౌండ్స్ మనకి ఆ శబ్దాలు మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని జబ్బవాపు నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లే వయసు ప్రభావితం చూసుకోవాలి. ఇప్పుడు పశువులో ఏ వయసు పశువులకి ఎక్కువ ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే 3 నెలల వయసు వరకు ముర్రుపాలు బాగా తాపుకున్నట్లయితే దూడలకి రోగనిరోధక శక్తి ఆ ముర్రుపాల నుంచి బాగా వస్తుంది. కాబట్టి ఆ ముర్రుపాల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి ఆధారంగా 3 నెలల వయసు వరకు అది ఏ రోగాన బారిన పడకుండా ఒక శక్తిని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు 3 నెలల లోపు పశువులకు కానీ దూడలకు కానీ ఈ వ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువ, రాదని కాదు చాలా తక్కువ. సాధారణంగా 6 నెలల వయసు నుంచి ఎందుకంటే అప్పటి నుంచే రైతు వీటిని బాగా మేపడం ప్రారంభిస్తాడు. కొద్దిగా సైజు పెరుగుతున్నప్పటి నుంచి, అంటే పాలు వదిలిపెట్టి గడ్డి మేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తుందో, ఏ దశలో అయితే ప్రారంభిస్తుందో కొంచెం దానా తీసుకోవడం, అప్పుడైతే కొద్దిగా పశువులు లేదా దూడలు శరీర వృద్ధి వేగంగా ఉంటుంది కాబట్టి అది తీసుకునే ఆహారం కూడా బలిష్టమైన ఆహారం తీసుకుంటూ ఉంటుంది, లేదా రైతు అయినా అందిస్తాడు. అటువంటి వయసులో అంటే 6 నెలలు పైబడిన దూడల్లో 3 సంవత్సరాల వయసు లోపున బలంగా ఉన్న ఆవులు మరియు ఎద్దులలో ఈ సూక్ష్మజీవి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే అది పెరిగే దశ, శరీరం బాగా దృఢంగా పెరిగే దశ. అదేవిధంగా ప్రాయంలో ఉన్నప్పుడు పనులు కూడా ఎక్కువ చేస్తుంటాయి, యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, చేసే పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు కొంచెం యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి పనితనం, చురుకుదనం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు శరీరం సప్లై చేయలేనప్పుడు, క్షీణత ఏర్పడినప్పుడు, ఆక్సిజన్ క్షీణత అయినప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు మనం ఈ సూక్ష్మజీవి ఏ విధంగా ఈ వ్యాధిని కలుగజేస్తుందో క్లుప్తంగా మీకు తెలియజేశాను. ఇప్పుడు ఏ కాలంలో ఈ వ్యాధి మనకి ఎక్కువ వస్తుంది? ఏ కాలంలో ఎక్కువ వస్తుంది అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. మనం గొంతువాపులో చెప్పుకున్నట్టే ఈ జొబ్బవాపు లేదా బ్లాక్ వాటర్ కూడా వర్షాకాలంలోనే ఇది సోకే అవకాశం లేదా ఈ వ్యాధి కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ సూక్ష్మజీవులు ఎక్కడి నుంచి పశువుకి సంక్రమిస్తాయి, ఏ రూపం ద్వారా పశువుకి సంక్రమిస్తాయి? సో పచ్చిక బయలలో ఈ పశువులు మేస్తున్నప్పుడు లేదా ఉన్న ప్రాంతాల్లో మేస్తున్నప్పుడు సాధారణంగానే ఈ క్లాస్ట్రీడియన్ జాతికి చెందినటువంటి సూక్ష్మజీవులు వీటికి ఉన్న లక్షణం ఏంటంటే ఇవి బయట వాతావరణ పరిస్థితుల్లో కూడా స్పోర్ లాగా తయారయ్యి
నిల్వ నిల్వ ఉండిపోతాయి అన్నమాట. ఒక్కసారి ఇది వాతావరణంలోకి ఎంటర్ అయిందంటే ఇది స్పోర్ లాగా మారిపోతుంది. స్పోర్ అంటే ఒక రకమైన విత్తనం అనుకోండి, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే విత్తనం. ఆ దశలో కొన్ని సంవత్సరాల పాటు అలానే మట్టిలో కానీ అలానే అంటే ఎటువంటి చర్య లేకుండా ఆ స్పోర్ రూపంలో ఉండిపోతుందన్నమాట, నేలలో కానీ మట్టిలో కానీ. సో అటువంటి ప్రాంతాల్లో గడ్డి మేస్తున్న పశువులు ఏదైనా చిన్న గాయాలయ్యి నోటికి కానీ నాలుకకు కానీ మేస్తున్నప్పుడు చిన్న గాయాలైనా ఆ రూపంలో మట్టి నుంచి మేత మేస్తున్నప్పుడు మేత ద్వారా నాలుక మీద కానీ నోటి మీద కానీ ఏర్పడిన గాయం ద్వారా శరీరంలోకి వస్తుంది. అదొక మార్గం. ఇక రెండో మార్గం, ఏదైనా చర్మం మీద చిన్న గాయాలైనప్పుడు తెగిపోవడం వల్ల ఏర్పడిన గాయాలు కావచ్చు, మనం హాస్పిటల్లో సరిగ్గా సూది వేసినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన గాయాలు కావచ్చు. సో ఆ గాయాలు ఏర్పడిన వెంటనే ఆ ప్రాంతాన్ని మనం శుభ్రపరచమనుకోండి, స్పిరిట్తో కానీ ఆల్కహాల్తో కానీ శుభ్రపరచకుండా వదిలేసినప్పుడు ఆ ప్రాంతంలో ఒకవేళ ఈ స్పోర్స్ ఉన్నటువంటి ఈ క్లాస్ట్రీడియం స్పోర్స్ ఉన్నటువంటి మట్టి కానీ గడ్డి కానీ ఏ పదార్థాలైనా కానీ స్పోర్స్ ఉన్నటువంటి వేరే పదార్థాలు ఏవైనా ఆ గాయానికి అంచుల్లోకి వచ్చినప్పుడు, గాయానికి తాకినప్పుడు, తగిలినప్పుడు ఆ గాయం ద్వారా ఆ క్లాస్ట్రీడియం స్పోర్ రూపంలో శరీరంలోకి వస్తుంది. సో కాబట్టి ఈ సూక్ష్మజీవులు మట్టి పచ్చిక బయల్లో ఉంటాయి కాబట్టి కలుషితమైన మట్టి మరియు నీటి ద్వారా సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నీళ్ళల్లో కూడా ఇప్పుడు ఎటువంటి గాయం ఏర్పడకపోయినా తాగే నీళ్ళ ద్వారా కూడా ఇది శరీరంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మజీవులు ఈ విధంగా పశువుకు సంక్రమిస్తాయి. కాబట్టి ఒక్క పశువుకు ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఆ చుట్టుపక్కల పశువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీటి ద్వారా మేత ద్వారా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దానికి తగ్గట్టుగానే ఈ వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నప్పుడు దీనికి తగ్గట్టుగానే మనం నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే మట్టిలో ఉంటుంది కాబట్టి పచ్చిక బయలులో మేసే పశువులకి ఈ వ్యాధి అధికంగా వచ్చే అవకాశం ఎక్కువ. అంటే స్టాల్ ఫెడ్ షెడ్యూల్లో పెట్టి మేపే వాటికంటే బయటికి పంపించి మేసే వాటిల్లోనే ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా కాకుండా హాస్పిటల్లో కూడా మనం ఇంజెక్షన్ వేసినప్పుడు కానీ ఇంజెక్షన్ వేసే ముందు కానీ తర్వాత కానీ స్పిరిట్తో సరిగ్గా ఆ ప్లేస్ని స్టెరిలైజ్ చేయకుండా, అంటే స్పిరిట్తో శుద్ధి చేయకుండా, ఇంజెక్షన్ వేసే ప్రాంతాన్ని శుద్ధి చేయకుండా మనం వేసినట్లయితే, శుద్ధి చేయకుండా వేసినప్పుడు ఏమవుతుంది, శరీరం మీద పొరపాటున ఉందనుకోండి, స్పోర్స్ ఉన్నటువంటి మలినం ఉందనుకోండి, మట్టి ఉందనుకోండి, ఆ నీడిల్తో పాటు మనం కుచ్చుతున్న సూదితో పాటు ఆ మలినాన్ని కూడా లోపలికి తీసుకెళ్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఇంజెక్షన్ వేసే ముందు స్పిరిట్తో జాగ్రత్తగా శుభ్రపరిచి వేయాలి. అదే ఒకవేళ ఇంజెక్షన్ వేసిన తర్వాత శుభ్రపరచకుండా వదిలేసామనుకోండి, మనం ఆ నీడిల్ బయటికి లాగిన తర్వాత చిన్న గాయం ఓపెనింగ్ అనేది ఉంటుంది చర్మం మీద. కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. మనం తీసిన ఒక 2-3 క్షణాల తర్వాత బ్లీడింగ్ వస్తుంది, రక్తం కారుతుంది. మనం గమనించి తీసిన వెంటనే ఇంకా సరిపో అని పంపించేస్తాం. ఆ రక్తం కారింటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ అది కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ తోకతో ఇలా ఎదిరించుకున్నప్పుడు కానీ ఏమవుతుంది, ఆ గాయం దగ్గరికి ఈ స్పోర్స్ కలిసినటువంటి మట్టి కానీ ధూళి కానీ ఇంకేదైనా కానీ చేరే ప్రమాదం ఉంటుంది. ఆ విధంగా మరి శరీరంలోకి ఇది ఎంటర్ అవుతుంది. కాబట్టి మన పరిధిలో ఉన్నంత వరకు మన జాగ్రత్తలు మనం తీసుకొని పశువుకు ఆ రోగం సోకకుండా ఉండడానికి మనము ఇంజెక్షన్ వేయడానికి ముందు వేసిన తర్వాత ఈ రోగం అనే కాదు, ఏ రోగంకైనా ఆ మార్గంలో సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఆక్సిజన్ లేనప్పుడు ఈ సూక్ష్మజీవి బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని మనం ఒకవేళ ఈ బ్యాక్టీరియా యొక్క అంతు చూడాలంటే ఆక్సిజన్ పుష్కలంగా మనం వదిలినప్పుడు దానికి అనుకూలంగా దీనికి క్షీణత ఉంటుంది కాబట్టి చనిపోతాయి. ఆక్సిజన్ ప్రభావంలో పెరగలేవు కాబట్టి అక్కడే చనిపోతాయి. సో మనం డ్రెస్సింగ్ చేసేటప్పుడు పొటాషియం పర్మాంగనేట్తో డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఈ గాయాలను ఏమవుతుందంటే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం మనం కలిపినప్పుడు దాంట్లో ఆక్సిజన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రభావానికి యాంటీసెప్టిక్ ప్రభావంతో పాటు ఆ బ్యాక్టీరియాని చంపే గుణం కూడా ఆక్సిజన్కు ఉంటుంది. కాబట్టి ఓ విధంగా ఆ గాయాన్ని శుభ్రపరచడమే కాకుండా ఆ గాయంలో స్థావరం ఏర్పరచుకున్నటువంటి సూక్ష్మజీవుల్ని కూడా మనం అక్కడి నుంచి పూర్తిగా తొలగించిన వాళ్ళం అవుతాం పొటాషియం పర్మాంగనేట్ లోషన్ వాడితే. ఇది దీని వెనుకున్న సారాంశం. ఈ క్రిములు వృద్ధి చెందే వ్యవధి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం ఇంగ్లీష్లో. వృద్ధి చెందే వ్యవధిని అంటే ఒక్కసారి బయట ప్రాంతం నుంచి శరీరంలోకి ఒక సూక్ష్మజీవి వచ్చిన తర్వాత అది మన శరీరంలో స్థావరం ఏర్పరచుకొని
వృద్ధి చెంది రోగ లక్షణాలు ఆ పశువులో వ్యక్తపరచడానికి ఎంత సమయం పడుతుందన్నది ఇంక్యుబేషన్ పీరియడ్ అని. సాధారణంగా మనకి ఇది 2 నుంచి 5 రోజులు ఉంటుంది. అంటే దీని అర్థం ఒక్కసారి పశువులోకి క్లాస్ట్రీడియం చేవై అన్నటువంటి సూక్ష్మజీవి ఎంటర్ అయిన తర్వాత రోగ లక్షణాలు కనపడడానికి 2 నుంచి 5 రోజులు పడుతుంది అని దాని అర్థం. అది స్థావరం ఏర్పరచుకొని వృద్ధి చెంది అంటే కుళ్ళిపోయేటట్టు అవన్నీ చేసి టెంపరేచర్ పెరిగి ఆ లక్షణాలన్నీ మనకు బయటికి కనపడాలంటే కనీసం 2 నుంచి 5 రోజులు పడుతుంది. అది దాని అర్థం. ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలు చూస్తాం. సాధారణంగానే అన్ని సూక్ష్మజీవులు కలగజేసినట్టుగానే ఒక్కసారి ఒక పశువుకి సూక్ష్మజీవి వలన ఒక వ్యాధి ఏర్పడిందంటే దాంట్లో వచ్చే మొదటి లక్షణం ఏంటి? శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం. దీంట్లో శరీర ఉష్ణోగ్రత సుమారుగా 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుదల ఉంటుంది. తర్వాత టెంపరేచర్ పెరిగినప్పుడు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దానికి తదనుగుణంగా శరీరంలో మిగతా జీవక్రియలన్నీ లోపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే శరీరంలో జరగాల్సిన జీవక్రియలన్నీ సానుకూలంగా జరుగుతాయి, అనుకూలంగా జరుగుతాయి. దీంట్లో అంటే ఆ ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా జరగాల్సిన జీవక్రియలు లోపిస్తాయి. సాధారణ స్థాయిలో కాకుండా లోపించబడే స్థాయిలో జరుగుతాయి. కాబట్టి శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దానికి తదనుగుణంగానే ఆకలి మందగిస్తుంది, జీర్ణ వ్యవస్థ కూడా పనిచేయడం క్షీణిస్తుంది. కాబట్టి క్షీణించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మేత తీసుకోవడం కూడా పశువు తగ్గించేస్తుంది క్రమంగా. సో ఆకలి మందగించిపోవడం వల్ల నెక్స్ట్ ఏమొస్తుంది? దానికి సత్తు ఉండదు కాబట్టి, బలం పొందలేదు కాబట్టి నీరసించిపోతుంది. తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మనకు కూడా జ్వరం వచ్చినప్పుడు వణుకుతాం లేదా ఆయాసం చూపుతారు కొంతమంది. అంత తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే శరీరం అంతా మనకు అలిసిపోయినట్టు అనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే శ్వాస కూడా వేగంగా తీసుకుంటాం. అదేలాగానే దీంట్లో శ్వాస వేగంగా తీసుకోవడం ప్రారంభిస్తుంది పశువు ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల, అధిక ఒత్తిడి వల్ల. అదే గొంతు వాపులో అయితే శ్వాస బరువుగా తీసుకుంటుంది, దాన్ని డిస్నియా అంటాం. బరువుగా అంటే ఇబ్బంది పడుతూ శ్వాస లోపలికి తీసుకుంటుంది, దాన్ని డిస్నియా అంటాం. ఇక్కడ ఈ రోగంలో శ్వాస వేగంగా తీసుకుంటుంది, ఆ విధంగా తీసుకుంటుంది. దీన్ని టాకినియా అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో అయితే వేగమైన శ్వాస. తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే కండరాల మీద దీని ప్రభావం చూపుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే కండరాల్లో దాని ప్రభావం చూపడం వలన కండరాల్లో నొప్పి ప్రారంభమవుతుంది మొదలు. తర్వాత చిన్నగా వాపు ప్రారంభమవుతుంది. ఆ వాపు ఎందువల్ల వస్తుంది? ఆ సూక్ష్మజీవులు ఆ కండరాల్లో ఉన్నటువంటి మాంసాన్నంతా భుజించడం వలన, తినేయడం వలన కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల అక్కడ నీరు చేరి, గ్యాస్ చేరి బుడగల్లాగా వస్తుందన్నమాట. కాబట్టి కండరాల నొప్పులు ఉంటాయి. కండరాల నొప్పులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పశువు నడుస్తున్నప్పుడు సాధారణంగా కాకుండా కుంటుతూ నడుస్తుంది. అందుకని బ్లాక్ వాటర్ సోకిన పశువులు కుంటుతూ నడుస్తాయి. తర్వాత ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది భుజ ప్రాంతంలో బలిష్టంగా అక్కడే కండరాలు ఉండేది, మరియు తొడల ప్రాంతంలో ఈ 2 ప్రాంతాల్లో మనకి కండరాలు బాగా ఏపుగా బలంగా పెరిగి ఉంటాయి, పుష్టిగా పెరిగి ఉంటాయి. ముఖ్యంగా భుజం మీద, తర్వాత తోడ లోపలి భాగంన వాపులు ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందే చెప్పాం, రసాయనిక చర్యలు జరుగుతాయి కాబట్టి ఆ రసాయనిక చర్యల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది ఆ ప్రాంతంలో, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో. దానివల్ల మనం పట్టుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతా వేడిగా ఉంటుంది. ఆ వేడి వల్ల నొప్పి కూడా కలుగుతుంది. ఆ వేడి వల్ల కావచ్చు, ఈ ద్రవాల వల్ల కావచ్చు, గ్యాస్ వల్ల కావచ్చు, ఆ సూక్ష్మజీవి ప్రభావం వల్ల నొప్పి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ భుజము తోడ వెలుపలి భాగంలో ఏమవుతుంది? మనకి వాపు ఏర్పడుతుంది, నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఆ ప్రాంతాన్ని మనము చిన్నగా కోత పెట్టి చూసామనుకోండి, లోపల నుంచి ద్రవం గారుతుంది. ఆ ద్రవం కుళ్ళిపోయిన వాసనతో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లోపల కండరాలన్నీ కుళ్ళిపోయినాయి కాబట్టి ఆ కుళ్ళిపోయినటువంటి వాసనతో కూడిన ద్రవం బయటికి కారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ ద్రవంతో పాటు బుడగలు వస్తాయి. ఎందుకంటే నీటిలో గ్యాస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? బుడగలతో కూడినటువంటి ద్రవం బయటకు వస్తుంది. బుడగలతో కూడినటువంటి ద్రవం మనకి ఆ గాయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. బబుల్స్ అంటాం, ఎయిర్ బబుల్స్తో పాటు, అంటే గ్యాస్ బబుల్స్తో ఉన్నటువంటి. సింపుల్గా మీకు చెప్పాలంటే సోడాని బాగా మనం సోడా బాటిల్ని బాగా కదిలించి, బాగా వేగంగా కదిలించి మూత ఓపెన్ చేసామనుకోండి, మనకి ఏ విధంగా గ్యాస్లో కూడిన ద్రవం బయటకు వస్తుందో అటువంటి ద్రవం ఫిజ్, ఆ సౌండ్తో పాటు, అంటే అటువంటి ఆ ప్రెషర్తో, ఆ ఒత్తిడితో గ్యాస్తో నిన్నటువంటి, అంటే గ్యాస్ బుడగలతో నిండిన ద్రవం, కుళ్ళిపోయిన వాసన మరియు గ్యాస్తో నిండి ఉన్న ద్రవం బుడగల రూపంలో బయటకు వస్తుందన్నమాట. ఆ సమయంలోనే
మనం ఇట్లా ఒత్తుతున్నప్పుడు క్రిపిటేటింగ్ సౌండ్స్ వస్తుంది. క్రిపిటేటింగ్ సౌండ్ అంటే మీకు అర్థమయ్యేలా అని చెప్తున్నాను. ఇంతకు ముందే చెప్పాను. ఆ బుడపల్ని థర్మాకోల్ అంటే ప్యాకింగ్కి వాడే పేపర్లో ఆ బుడపల్ని ఒత్తుతున్నప్పుడు మనకి ఏ విధమైన సౌండ్స్ వస్తాయి, దాన్ని క్రిపిటేటింగ్ సౌండ్స్ అంటాం. సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఈ లక్షణాల్లో ఇది ముఖ్యమైన లక్షణం. ఈ లక్షణాలని వ్యక్తపరిచి సరైన సమయంలో మనం గుర్తించక వ్యాధిని చికిత్స అందించకపోతే 1 రోజు నుంచి 2 రోజుల్లోపు చనిపోతుంది. అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు పశువు ఖచ్చితంగా మరణిస్తుంది. కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా మనం పశువుకు వచ్చిన వ్యాధిని గుర్తించి తగిన చికిత్స వెంటనే మీ పశువైద్యాధికారి వారి పర్యవేక్షణలో ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్న పిక్చర్స్లో చూడండి, ఈ వెనక ప్రాంతం అంతా మనకి ఇక్కడ చూడండి వాపు ఎలా ఉంది. ఈ ప్రాంతం అంతా వాపు వచ్చేసింది. ఈ తొడ ప్రాంతం కూడా వాపు వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం అంతా ఎక్కడైతే బలంగా ఉంటుందో తొడ లోపల బాగా ఇక్కడ 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 ఈ ప్రాంతం అంతా పూర్తిగా వాపులు వచ్చేసాయి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ ప్రాంతం, చూడండి ఈ ప్రాంతం, ఈ ప్రాంతం, ఇక్కడ ఈ ప్రాంతం, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఈ ప్రాంతాల్లో మనకి అధికంగా ఉంటుంది ఈ సూక్ష్మజీవి యొక్క ప్రభావం. కుళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్న కండరాలన్నీ కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన ద్రవం లోపల చేరిపోయి ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. సో ఈ ప్రభావం వల్లనే పూర్తిగా పశువుకి ఉష్ణోగ్రత ఎక్కువైపోయి చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రోగ లక్షణాలు తెలుసుకుందాం. వ్యాధి నిర్ధారణ. ఆ వ్యాధిని ఏ విధంగా గుర్తిస్తాము? మొదటిది వ్యాధి లక్షణాలని బట్టి. ఇప్పుడు ఎప్పుడైతే పశువుకి జ్వరంతో పాటు మనం చెప్పుకున్న భుజం ప్రాంతంలో, తర్వాత వెనక కాళ్ళు అంటే తొడ లోపల ప్రాంతంలో ఈ బుడపలు కానీ ఈ వాపులు కానీ ఎప్పుడైతే ఏర్పడి నొప్పి వేడిగా ఉండి, ఆ వాపులు బాగా వేడిగా ఉండి నొప్పి కలిగించేలాగా భారంగా ఉండి, తర్వాత మనం పట్టుకొని ఉన్నప్పుడు ఆ క్రిపిటేటింగ్ సౌండ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అటువంటి లక్షణాలుంటే వెంటనే పశువు జబ్బవాపు వ్యాధికి లోనైందని మనం గ్రహించాలి, గుర్తించాలి. ఇక రెండోది, ఒకవేళ మనకు అప్పటికీ డౌట్ ఉంటే ల్యాబ్కి శాంపుల్ పంపించాలి. ఏ శాంపుల్ పంపించాలి? బ్లడ్ శాంపుల్ పంపిస్తామా? పంపించచ్చు, బ్లడ్ శాంపుల్ పంపించచ్చు. కానీ దానికంటే మనకి బాగా ఉపయోగపడే శాంపుల్ ఏదైనా ఉందంటే, ఆ వాపులు ఏర్పడిన ప్రాంతంలో మనం కోత పెడతాం. కోత పెట్టి దాంట్లో నుంచి బుడగలతో ద్రవం బయటకు వస్తుంది అని చెప్తాం. ఆ ద్రవాన్ని మనం పంపించినట్లయితే ఆ ద్రవం లోపల ఒకవేళ ఈ క్లాస్ట్రీడియం చావై అనే సూక్ష్మజీవులు ఉంటే అది బ్లాక్ వాటర్ నిర్ధారిస్తాం మనం. సో వ్యాధి నిర్ధారణ మనము వ్యాధి లక్షణాలని బట్టి గుర్తిస్తాము. రెండోది ప్రయోగశాలలో పరీక్షల వల్ల గుర్తిస్తాం. ప్రయోగశాలకి ఏ శాంపుల్ పంపిస్తాము? కండరాల్లో ఉన్నటువంటి ద్రవాన్ని పంపిస్తాం. ఇప్పుడు చికిత్స. సో ఇది బ్యాక్టీరియా వల్ల కలిగే అంటురోగం కాబట్టి, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ డిజీజ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. యాంటీబయాటిక్లో పెన్సిలిన్ అనేది ఎక్కువగా వాడతాం. అది కూడా ఆ డోసు ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, డోసేజ్ ఏంటనేది మీ పశువైద్యాధికారి పర్యవేక్షణలో మీరు తెలుసుకొని వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే గాయాలు ఏర్పడి ఉంటుందో యాంటీబయాటిక్ ఇవ్వడమే కాకుండా నొప్పి కూడా ఉంటుంది కాబట్టి నొప్పి నివారణ మందులు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి. నొప్పి నివారణ మందులకు మనము NSAIDs వాడతాం, అంటే నాన్ స్టెరాయిడ్స్ వాడతాం. మెలాక్సికామ్ కావచ్చు, దాంట్లో రకాలు ఉన్నాయి, అవి వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే గాయాలు ఏర్పడినాయో ఆ గాయాల్ని మనం అట్లాగే వదిలేయకుండా, అంటే వాపులు, గాయం అంటే వాపులు, ఎక్కడైతే శరీరంలో వాపులు ఏర్పడ్డాయో ఆ వాపు ఉన్న ప్రాంతంలో మనం కోత పెట్టి, మనం చీంపుండు కానీ యాబ్సెస్ని కానీ ఏ విధంగా కోత పెట్టి చీమనంతా బయటకు కొత్తేస్తామో ఆ విధంగా చిన్న కోత ఇన్సిషన్ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ద్రవాన్నంతా మనం బయటికి పారదోయాలి. కంప్లీట్గా బయటకు వచ్చేలాగా అక్కడ కోత పెట్టి ఆ ద్రవం అంతా వచ్చేలాగా చూడాలి. లోపల ఉన్న కుళ్ళిపోయిన ద్రవం కావచ్చు, తర్వాత ఆడ కండరాలన్నీ కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి కండరంలో ఉన్నటువంటి చిన్న చిన్న మాంసం ముద్దలు కూడా మనకి వచ్చేస్తుంటాయి ద్రవంతో పాటు. అదంతా క్లీన్ చేసేయాలి, కంప్లీట్గా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి టింక్చర్తో కానీ దాంతో కానీ క్లీన్ చేసిన తర్వాత పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో, PP లోషన్తో ఒక్కసారి ఆ వాపులో ఉన్నటువంటి కండరాన్ని అంతా బాగా కడిగి శుభ్రపరిచి తర్వాత లోపల టింక్చర్ గాస్ పెట్టేసి ఈగలు ముసరకుండా జాగ్రత్త తీసుకోవాలి. అది చికిత్సలో ఇంపార్టెంట్ థింగ్. మీ ఇన్వాల్వ్మెంట్ ఈ గాయాలకు చికిత్స చేయడంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు రోగం గురించి తెలుసుకున్నాం,
లక్షణాల గురించి తెలుసుకున్నాం. తర్వాత నిర్ధారణ గురించి తెలుసుకున్నాం. ఏ చికిత్స చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు చివరిది, అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాధి నిరోధక చర్యలు, అంటే కంట్రోల్ ఆఫ్ డిజీజ్. ఈ వ్యాధి పశువుకి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ చర్యలు తీసుకోవడంలోనే మన ప్రాముఖ్యత ఉంటుంది. సో అన్నిటికంటే మొదటిది, ఒక పశువుకి బీక్యూ జబ్బవాపు సోకింది అని అనుమానం మనకు వచ్చిన వెంటనే దాన్ని మిగతా పశువుల నుంచి వేరు చేసి దానికి మేపు నీరు అన్నీ సపరేట్గా ఉంచాలి, అన్నిటితో కలిపి ఇవ్వకూడదు. ఫస్ట్ దాన్ని వేరుపరచడం, దాన్ని ఐసోలేషన్ అంటాం. ఐసోలేషన్ ఆఫ్ ది సిక్ అనిమల్ అంటే రోగగ్రస్తున పడిన పశువును గుర్తించి వేరుపరచడం, ఏకాంతవాసం ఏర్పాటు చేయడం. ఏకాంతవాసం అంటే దాన్ని సపరేట్ ప్లేస్లో ఉంచి దానికి కావాల్సినటువంటి గడ్డి నీరు అన్నీ సపరేట్గా పెట్టాలి. అది ఉన్న ప్రాంతంలో మిగిలిపోయిన గడ్డి కానీ నీరు కానీ ఆ ప్రాంతాన్ని అంతా కూడా డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. దేంతో? క్రిసాల్తో కానీ ఫినాయిల్తో కానీ డిస్ఇన్ఫెక్షన్ చేసి అక్కడ అది మిగిల్చినటువంటి గడ్డిని కానీ నీరు కానీ వేసేయాలి, పూర్తిగా పారేసేయాలి లేదా అంటించేయాలి. అర్థమైందా? ఎందుకంటే ఆ మేపును కానీ పదార్థాలను కానీ వేరే పశువులు మేపినాయంటే దానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువుని ఏకాంతవాసం ఏర్పాటు చేయడమే కాకుండా అవన్నీ కూడా తొలగింప చేయాలి. అది మొట్టమొదటిది. లేదా అది పాటించకపోతే మందులో ఉన్న ఇతర పశువులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ పశువుల శాలని 5% ఫినాయిల్తో లేదా 2% క్రిసాల్తో క్రిమి సంహారకం చేయాలి, డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఆ ప్రాంతాన్నంతా చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్యాక్టీరియా సూక్ష్మజీవి ఎక్కడైనా ఉంటే ఈ క్రిమి సంహారక ప్రభావం వల్ల అది పూర్తిగా మరణించడం జరుగుతుంది. సూక్ష్మక్రిమి మరణించిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం తొలగించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ పశువు వ్యాధితోనే చనిపోయి ఉంటే, బీక్యూ వ్యాధితో చనిపోయి ఉంటే దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి 6 అడుగుల గోతి తీసి పూర్తిగా బాగా గొయ్యి తీసి దాంట్లోకి పశువుని వేసి మిగిలిపోయిన గడ్డి అంటే ఆ ప్రాంతంలో ఉన్న గడ్డిని కానీ మిగతా మలినాలన్నీ తీసుకొని కూడా ఆ గుంతలోకి వేసేసి పైన దాదాపు 1 ఇంచు మందం సున్నం చల్లాలి. బాగా ఇంచు మందం సున్నం చల్లేసి గుంతలో పూడ్చిపెట్టేయాలి. అర్థమైందా? ఈ విధంగా మనం పాటించాలి. 1 అడుగు అంటున్నాం, కాకపోతే కనీసం ఆ పశువు అంతా కవర్ అయ్యేటట్టుగా సున్నం చల్లేస్తే ఆ మట్టిలోకి మళ్ళీ చేరకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను, మరణించిన పశువులకు ఖచ్చితంగా ఈ క్లాస్ట్రిడియం చెవే అనే సూక్ష్మక్రిమి ఉంటుంది. మనం మట్టిలో బూంచినంత మాత్రాన ఆ పశువు మనకు దూరంగా ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏమవుతుంది, మళ్ళీ అదంతా ఆ పశువునంతా పూర్తిగా కుళ్ళిపోయి పూర్తిగా చిదినం చేసిన తర్వాత మట్టిలోకి కలిసిపోతుంది. అవునా కాదా? ఆ మట్టిలోకి కలిసిపోయి స్పోర్ రూపంలో మారిపోతుంది. అలా స్పోర్ రూపంలో మారకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? సున్నం చల్లుతున్నాం. ఈ సున్నం ఏం చేస్తుంది? ఆ సూక్ష్మక్రిమిని పూర్తిగా అంతం చేసేస్తుంది. కంప్లీట్గా బయటికి రాకుండా అంతం చేసేసి అక్కడికే నిలిపివేస్తుంది. కాబట్టి మళ్ళీ మట్టిలో చేరే అవకాశం ఉండకుండా ఉంటుంది. ఇంకా అన్ని రకాలుగా చెప్పినట్టుగానే, అన్ని వ్యాధులకు చెప్పినట్టుగానే బలమైన ఆహారం, బలిష్టమైన ఆహారం, సమతుల్య పోషణ ఇవన్నీ అందించినప్పుడు ఆటోమేటిక్గా బలంగా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి రోగం బారిన పడకుండా మనం పశువుల్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఇది వర్షాకాలంలో ఎక్కువ సంక్రమిస్తుంది అని చెప్పాం, ఎక్కువ వస్తుంది వ్యాధి అని చెప్పాం. కాబట్టి దానికి ముందస్తు చర్యగా ఏం చేయాలి? మనము వర్షాకాలానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందే మనము బీక్యూ టీకాలు, బ్లాక్ వాటర్ లేదా జబ్బవాపు టీకాలు పశువుకు వేయించేసుకోవాలి. కనీసం ఒక 15 రోజుల ముందు నుంచి, ఆ సీజన్కి 15 రోజుల ముందే మనం ఈ టీకాలు వేసుకుంటే ముందస్తు చర్యగా మనము రోగం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఒకసారి ఈ బీక్యూ వచ్చిందంటే క్రమంగా వస్తూనే ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారో 7 నెలలకు ఒకసారో రికరెన్స్ అంటే తిరిగి మళ్ళీ వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ప్రతి 6 నెలలకి ఒకసారి వ్యాక్సిన్ చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే ఆ దాన్ని ఎండమిక్ ఏరియా అంటాం ఆ ప్రాంతాన్ని. ఆ ఎండమిక్ ఏరియాలో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాలు వేసినట్లయితే ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి సోకే ప్రమాదం తక్కువ ఉంటుంది. పశువులకి ఒక పశువు నుంచి ఒక పశువుకి కానీ లేదా ఏ పశువుకి సోకే ప్రమాదం లేకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. చెప్పినట్లే 6 నెలలకు ఒకసారి బూస్టర్ వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనం ఆయిల్ అడ్జువెంట్ వ్యాక్సిన్ వాడతాం. దీని డోసేజ్ వచ్చి 2 నుంచి 5 ml. ఒక్కొక్కసారి ఆ పొటెన్సీని బట్టి ఉంటుంది. ఆ వ్యాక్సిన్ బాటిల్ మీద చెప్తారు. సాధారణంగా ఇంతకుముందు అయితే 250 ml వైల్స్ వచ్చేవి డిపార్ట్మెంట్వి, VBRAవి. 250 ml వైల్స్ వచ్చినప్పుడు 5 ml డోస్ అని వాళ్ళే రికమెండ్ చేసేవాళ్ళు మనకి. కాబట్టి అప్పుడు 5 ml ఉండేది. ఇప్పుడు 100 ml వైల్స్ వస్తున్నాయి. 100 ml వైల్స్ మీద డోస్ రికమెండెడ్ వచ్చి 2 ml అని చెప్తున్నారు. కాబట్టి
ఆ డోస్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఆ పొటెన్సీ, ఆ వ్యాక్సిన్ తయారు చేసిన పొటెన్సీని బట్టి మారుతుంటుంది. కాబట్టి రేంజ్ చెప్తున్నాను నేను మీకు. 2 to 5 ml ఇస్తాం, సబ్క్యూటేనియస్గా ఇస్తాం. 4 నెలలు వయసు పూర్తయిన దూడల నుంచి పెద్ద పశువులు అన్నిటికీ వేయించాలి. ఇది బీక్యూ సంబంధించి. టీకాలు మాత్రం తప్పనిసరిగా వేస్తేనే మనం పశువుల్ని రోగం సోకకుండా కాపాడుకోవచ్చు. సో ముగించే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. టీకాలు ఎందుకు వేస్తున్నామంటే రోగం సోకినాక వైద్యం చేసి రైతుని అంటే రోగం సోకకుండా ఉండడమే మంచిది కదా. ఒకసారి రోగం సోకిందంటే ఆ కాలంలో పాల దిగుబడి తగ్గిపోతుంది, దానికి తగ్గట్టుగానే ఆ వైద్యం ఖర్చు పెరిగిపోతుంది, రైతుకు ఒక విధమైన ఆర్థికమైన కష్టాలు వస్తాయి. సో ఆ కష్టాల నుంచి మనం తొలగించాలంటే ముందస్తు చర్యగానే వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే పశువుకి రోగం సోకుండా కాపాడుకుంటాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నాం. సో ఇది ఈ గొంతు వాపుకు సంబంధించి మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా మెసేజ్ రూపంలో పెడితే దానికి నేను స్పందనిస్తాను. థ్యాంక్ యూ.